అప్పుడు ప్రాసిక్యూషన్ లకు పోతుంది. అది ఫస్ట్ విచారణ అనేటటువంటి సాక్షుల లెక్కనే మొదలైతే. దేవిప్రసాద్ గారు మీ రియాక్షన్? నేనేమంటున్నా, నేను సిట్ నోటీస్ చదివి వినిపించాను. వాళ్ళు ఏమో నేను చెప్పిందే చెప్పారు, అఫీషియల్ రికార్డ్స్ అని. మీ ఇంగ్లీష్ లేఖంతా చదివినా భరత్ గారు మీరు చెప్పింది అర్థం చేసుకున్నా. నాకున్నటువంటి ఏంటంటే 160 సెక్షన్ కింద నోటీస్ ఇచ్చినప్పుడు జ్యూరిడిక్షన్ లో మాత్రమే విచారణ చేయాలనేటువంటిది అడ్వకేట్లు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు నేనేమంటున్నా, దానిలోనే కాంట్రడిక్టరీ ఉంది. మీ అఫీషియల్ రికార్డ్ నందినగర్ లో ఉంది కాబట్టి నందినగర్ లోనే విచారిస్తామనేటువంటి మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు అఫీషియల్ నివాసం అక్కడి నుంచి జ్యూరిడిక్షన్, ఒకవేళ అక్కడ లేకపోతే, నందినగర్ లేకపోతే, నేను ఏమంటున్నా, ఇందులోనే కాంట్రడిక్టరీ ఉంది. మాకు అఫీషియల్ రికార్డ్స్ ఇక్కడ ఉంది, అఫీషియల్ రికార్డ్స్ ఉండడం వల్ల మీరు అకనాలెడ్జ్ ఇక్కడ చేయడం వల్ల అక్కడ పిఎల్ ఉండరు, రకరకాల ఉంటారు కాబట్టి అకనాలెడ్జ్ చేయొచ్చు, తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. అయినంత మాత్రాన కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఆయన ఒక ప్లేస్ ఎంచుకున్నప్పుడు, సరే మీ కంప్యూటర్లు పోలేవు, ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ సెకండ్ ఎపిసోడ్. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా మేము విచారణకు హాజరు కావడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మాకున్నటువంటి ఇబ్బందిని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇవాళ సిట్ నోటీసులు మేఘాల మీద రేపే అటెండ్ గా, ఎల్లుండే అటెండ్ గా ఇవ్వడం వెనక ఇది డెఫినెట్ గా పొలిటికల్ వెంటగానే చూస్తాం. అంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మా అధినాయకత్వం వాటి వైపు దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక కాన్స్పిరసీ అని అనుకోవాల్సి వస్తుంది. ఒక వారం రోజులకు ఏమైంది, మీరు 2 ఏళ్ల నుంచి భూతార్థాలతో సిట్టు విచారణ చేస్తూనే ఉన్నారు, సాక్షిగానే ఉన్నాడు కేసీఆర్ గారు. ఆయన ఏమి అక్యూజుడు కాదు. సాక్షి విచారణకు ఒక వారం రోజులకు ఏం పోతుంది భరత్ గారు? అంటే ఇంత కక్షపూరితమైన ఎపిసోడ్లు అవుతుందంటారు. మళ్ళీ వాళ్ళే ఇంత స్పీడ్ ఎందుకు అని అంటారు. నాకు ఇది అర్థమైతే లేదు. రెండు కాంట్రాడిక్టరీ కదా దేవన్న. మీరే అంటారు ఇది ఎపిసోడ్లు 2 ఏళ్ల సంది నడుస్తుంది అంటారు. మళ్ళీ పిలుస్తారేమో ఇంత హడావిడి ఎందుకు అంటారు. రామ్మోహన్ గారు కేసీఆర్ గారు ఎక్కువ టైం అడగలే, నెలలు అడగాల్సిన అవసరం లేదు. మాకు అందులో చెప్పేది ఏమున్నది, అడిగేది ఏమున్నది. కానీ వారు ఒక అవకాశము వారం రోజులు ఏమంటే వెంటనే లెటర్ ఇచ్చి ఇదేదో మీరు రండి, ఏదో అక్యూజుడ్ లాగా, ఆయన ఏదో పారిపోయే వ్యక్తి లాగా, మేము రేపే విచారణ జరపాలి, ఎల్లుండే దీన్ని క్లోజ్ చేస్తారా? కాబట్టి సమయం దానికి సంబంధించినటువంటి అంశంగా డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా మాకు అనేక అనుమానాలు వస్తాయి. డెఫినెట్ గా దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఏది ఏమైనా మేము స్వతంత్ర వ్యవస్థల్ని, సిట్ అనేటువంటిది వీటిని దుర్వినియోగం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నదని కూడా మేము అనేక సందర్భాల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా వ్యవస్థల మీద విశ్వాసం ఉంచి మేము ఆ విచారణకు హాజరవుతున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాం. గంటల తరబడి వాళ్ళు అడిగిన అన్ని విషయాలు చెప్తా ఉన్నాం, సహకరిస్తాం. డెఫినెట్ గా ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ తప్పు చేస్తే ఎవరికైనా శిక్షలు పడాల్సిందే. పడకుండా ఉంటాయా భరత్ గారు? అంటే నిబంధనల ప్రకారం ట్యాపింగ్ జరిగిందా లేదా, ఏ ప్రభుత్వంలో జరగలేదు, తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది. ఇంతకుముందు మా ప్రకాశాన్ని అన్నాడు 100 ఎవిడెన్స్ ఉన్నాయని. పెగాసిస్ కి సంబంధించిన 1000 ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక శక్తుల మీద మరి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అనే పార్లమెంట్ లోనే చర్చ జరిగింది. ఈ చర్చ జరగలేదా? కాబట్టి డెఫినెట్ గా దీని మీద సమగ్రమైన విచారణ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఒక వారం టైం ఇవ్వకుండా వేధించడం అనేటువంటిది సరైంది కాదు. భరత్ గారు చెప్పండి సార్, ఇప్పుడు సుప్రీం